यदायुः। ओम स्वस्ति न इंद्र वृषः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नष्टाश्नो हरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। Esteemed guests, fellow lads, Namaste. Good morning and a warm welcome to each and every one of you to our 53rd and 18th installation ceremony of new office bearers of Lions Club of Karimnagar and Lions Club of Karimnagar Kaleshwari. It's a pleasure to see many dedicated individuals gathered here today, ready to embark on a new chapter filled with purpose and service. This morning, we come together to welcome our new leaders. As we transition to this new year, let us celebrate the spirit of committed service that defines Lions Club. Each one of you plays a vital role in our mission to make this positive impact in our lives for people around us. As we move forward, I encourage everyone to embrace these challenges and opportunities that lie ahead. Together we continue to build a legacy of compassion, integrity and empowerment within our community. Thank you for your presence, your support and your unwavering dedication to the cause. Let's work together to make this year with tremendous growth and meaningful service. At this moment, may I kindly request our presidents, the presiding officers, Lion Mukkashar Krishna and Lion Kandijoti to the dais. Our today's program co-chairman, Lion Saine Narendra, PRC. I welcome our today's program chairman, Lion Bodla Krishna. Our club treasurers, Lion Battu Vinod and Lion Siddhi Sarita. Our secretaries, myself, Lion Madam Shoka and Lion Kasturi Bharati. Distinguished guests, our zone person designate, Lion Elguru Prasad and Lion Bula Anuradha. Please come to the dais. Our region chairperson designate, Lion Gudsa Rajendra Prasad and Lion Kota Rama. Our special invitee for today, I request our senior Lion member, Lion Mettu Satyam, to escort our chief guest and installation officer for the day, Lion Dr. Vijay. I request our Lions Club of installation. I request all members to rise. మన జాతీయ పతాక లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ 53వ ప్రమాణ స్వీకారోత్సవం మరియు 18వ
ప్రమాణ స్వీకారోత్సవం కాళేశ్వర క్లబ్ ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన చీఫ్ గెస్ట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయ మేడం, ఏకైక మహిళ మన డిస్టిక్లో పాస్ట్ గవర్నర్గా ఉన్నారు. వారికి మేము పిలవగానే వచ్చినందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. ప్రిసైడింగ్ చేస్తున్న మా క్లబ్ ప్రెసిడెంట్ ముక్క శరత్ కృష్ణ. ఆ గర్వకారణం ఏంటంటే నేను ఇంట్రడ్యూస్ చేసిన క్లబ్కు ప్రెసిడెంట్ అయి రెండోసారి కూడా క్లబ్లో ఒక రికార్డ్ సృష్టించుండు. క్లబ్లు ఇదివరకు 53 సంవత్సరాలు అయినా కూడా సెకండ్ డే ప్రెసిడెంట్ ఒకసారి మాడేకర్ చేసింది, కానీ 10 సంవత్సరాలతో చేశారు. కానీ శరత్ కృష్ణ ఏంటంటే కంటిన్యూగా ప్రెసిడెంట్గా చేస్తుండాలి, అందరికీ గర్వకారణం. అలాగే కంది జ్యోతి గారు ప్రిసైడింగ్ చేస్తుంటారు కాళేశ్వర క్లబ్ నుంచి, ప్రత్యేక మహిళా క్లబ్, వారికి కూడా స్వాగతం. మన క్లబ్లో కరీంనగర్ క్లబ్లో 2 మణిరత్నాలు ఉన్నారు. ఒకరు లైన్ పీటీజీ కొండ వేదమూర్తి మా స్నేహితుడు, తర్వాత లైన్ చుదరుచుడే సెంటేనియర్ గవర్నర్, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మరియు గుడిసె రాజేంద్ర ప్రసాద్ డివిజన్ చైర్మన్ డిజిగ్నేట్, వారికి కూడా స్వాగతం. గుడిసె రాజేంద్ర ప్రసాద్ కూడా నా పీరియడ్లోనే మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. వారు ఏజెన్సీ గర్వకారణ. జోన్ చైర్పర్సన్ నంబు సుధాకర్ రెడ్డి గారు, తర్వాత లైన్ ఎల్గురు ప్రసాద్ జోన్ చైర్మన్ నా పీరియడ్లోనే మెంబర్షిప్ తీసుకొని లైన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాడు. వారు కూడా నా గర్వకారణం. లైన్ బూర్ల అనురాధ కాళేశ్వర క్లబ్ నుంచి డిస్ట్రిక్ట్ జోన్ చైర్మన్గా ఎలెక్ట్ అయినందుకు వారు కూడా స్వాగతం. అలాగే మా క్లబ్లో సెక్రటరీగా మేడం శేఖర్, మా క్లోజ్ ఫ్రెండ్ సత్యనారాయణ గారి వారసత్వాన్ని లైన్స్ క్లబ్లో కొనసాగిస్తున్నందుకు వారు కూడా స్వాగతం. కాళేశ్వర క్లబ్ సెక్రటరీ కస్తూరి పార్వతి, వారికి కూడా స్వాగతం. ట్రెజరర్ భట్టు వినోద్, ఎంగైనా కూడా క్లబ్లో యాక్టివ్గా ఉండి వారికి తోడుగా ఉండి క్లబ్ను ముగ్గురు కలిసి చాలా బాగా చేపిస్తున్నందుకు వారికి స్వాగతం. ట్రెజరర్ సిద్ధి సరిత కాళేశ్వర క్లబ్, వారికి కూడా స్వాగతం. వారు కాబోయే ప్రెసిడెంట్, వారికి కూడా స్వాగతం. 53 సంవత్సరాల క్లబ్లో గర్వకారణం ఏంటంటే మనం ఈ టైంలో మనం ప్రారంభకులుగా కర్నూలు క్లబ్ స్టార్ట్ చేసిన డాక్టర్ భాస్కర్ మాడేకర్, తర్వాత బొమ్మ వెంకన్న రంగాచారి గారిని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటూ అందరికీ సమంజసం భావిస్తూ మిగతా మెంబర్లందరికీ కానీ మిగతా గెస్ట్లు కానీ వచ్చిన వారందరికీ స్వాగతం మరొకసారి చెప్తూ ధన్యవాదాలు. పెద్దలకు ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్ పీడీజీ ప్రేమకి విజయ మేడం గారికి, అలాగే మొన్న లైన్ సోదరు మిత్రులకు అందరికీ నమస్తే. నేను ముక్క శరత్ కృష్ణ, లైన్ డిస్ట్రిక్ట్ 24-25కి గత సంవత్సరంలో ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. దానికి ముందుగా నన్ను ప్రెసిడెంట్గా సహకరించిన అందరి సభ్యులకు ధన్యవాదములు. 24-25 ఇయర్ సంవత్సరంలో చాలా మన లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్స్ మనకి ఏదైతే ఉందో సేవా కార్యక్రమాలు, క్యాలెండర్ ఈవెంట్స్ అన్నీ దాదాపుగా చేయడం జరిగింది. అది అందరి సభ్యులతో సహకారంతో చేయడం జరిగింది. దానికి మరొకసారి సభ్యులందరికీ ధన్యవాదములు. అలాగే ఈ సంవత్సరంలో నాకు సహకరించిన పీడీజీలకు, అలాగే నేను ఈ లైన్లో ఉండడానికి ప్రెసిడెంట్ అన్నిటికీ కారణమైన మురళకృష్ణ గారికి,
ముఖ్యంగా ప్రతి కార్యక్రమంలో మాకు లైన్ సింగమ్మ సార్ గారు మా ఎంబడుండి ప్రతి కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో మాకు ఎంబడుండి జరిపించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే లైనిస్టిక్ ఇయర్ 25-26 కూడా మళ్ళీ నన్ను రెండవసారి ఎన్నుకున్నందుకు నాకు సహకరించి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదిక పైనటువంటి పెద్దలకి, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి లైన్ మిత్రులందరికీ హృదయపూర్వక స్వాగతం. నేను 2024-25 కాళేశ్వరి క్లబ్ ప్రెసిడెంట్గా చేశాను. దాదాపు క్యాలెండర్ ఈవెంట్స్ అన్ని చేశాను. మా క్లబ్లో ఉన్నటువంటి సభ్యులందరూ సహకారంతో నేను విజయవంతంగా పూర్తి చేశాను. మళ్ళీ ఈ సంవత్సరం మా క్లబ్ నుండి సిద్ధి సరిత ప్రెసిడెంట్గా ఉంటుంది. తనకి స్వాగతం. అలాగే అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని Lions Club of Karimnagar. Summary Service Report for the year 2024-25. Respected dignitaries, fellow Lions and esteemed guests, a warm greeting to you all. It's an immense pride and joy that I present a brief summary of service activities taken by Lions Club of Karimnagar over the past year. As a part of ongoing commitment to the slogan, "We serve," our clubs have carried out several impact initiatives addressing the vital community needs. Our global causes, as per Lions International. The first one, vision. We have constructed a shed at the blind school and also distributed prizes on Braille Day. We also distributed prizes for sports for handicapped as deaf and dumb people and also for blind people. We also conducted 3 eye camps, and for which patients required for operations were directed towards our Lions Hospital. The second, diabetes. Lions run lot of diabetic awareness campaigns, and our club also conducted diabetes screening camps over and again. The third one, hunger relief. As a part of hunger relief, we have conducted 350 plus Meals on Wheels program exclusively from our club, Lions on Wheels. Also, we requested our district governor, Lion Envy Rao, to give a vehicle, Meals on Wheels vehicle, separately to our club exclusively, for which he generously dedicated a Wheels on Wheels vehicle to our club. For which we are also forming a trust to serve the same program, Meals on Wheels, for the next 365 days continuously. The third one, fourth one, environment. We have planted trees and taken up a mega tree plantation program at our permanent project Shantinivasam. We also distributed clay Ganesh idols for Ganesh Chaturthi. The fifth one, childhood cancer. Raising awareness, fundraising and providing direct support to children and families. We distributed groceries to HIV infected children. Also distributed sarees to HIV infected women. We distributed blankets to cancer patients at Chelmada Hospital. The sixth one, disaster relief. Lions are often the first ones and the last ones to leave the place of disaster. We distributed rice for the disaster in connection with the district program of disaster relief at Koheda. The seventh one is humanitarian. Humanitarian, we have done many calendar events for which I just read out some of them. World Zoonosis Day, distributing pamphlets. Mother Teresa Day, distributing beds and bed sheets. World Breastfeeding Week, Nutrition Teachers Day, and also donated water cooler, table mates, TV to Vasavi Vruddhashram. The eighth one and the last one is youth. We have conducted many calendar events programs for this also. Some of them are World Population Day at ZPHS Chintakunta. We distributed ID cards and bells at ZPHS Girls High School, Manakondu. We honored photographers, press photographers on World Photography Day.
We also honored engineers on Engineers Day, for which the Commissioner of Municipal was the chief guest. We also conducted a meditation camp at NCC. All this was possible only to the tireless efforts of our dedicated members, the support of our sponsors, and the trust of community we serve. We reflect our accomplishments. Let us look ahead with renewed energy to take up more impactful projects, build stronger relationships, and continue to uplift lives around us. Thank you, and let us move forward with a spirit of service, unity, compassion. Lions Club of Karimnagar. Thank you, we serve. నేను అకాడమిక్ ఇయర్లో ఎక్కువగా స్కూల్స్లో నోట్బుక్స్ కానీ పిల్లలకి అవసరమైన రీడింగ్ కానీ చాలా చేశాను. హంగర్ రిలీఫ్ ప్రోగ్రాంలో 7 మీల్స్ అండ్ మీల్స్ 7 ప్రోగ్రామ్స్ చేశాను. తర్వాత క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఒక 50 మెంబర్స్ మహిళలకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. స్కూల్లోకి వాటర్ ప్యూరిఫైయర్, సైకిల్ మిషన్ అలాంటివి కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కువ ఇంజనీర్స్ డే, డాక్టర్స్ డే సెలబ్రేట్ చేశాం. మామూలుగా ఒక 30 మెంబర్స్ మహిళలకు కుట్టు మిషన్లో శిక్షణ ఇవ్వడం, క్యాంపు 15 రోజులు క్యాంపు నిర్వహించి ఇవ్వడం జరిగింది. మిగతావి అవసరం Now I request line PDG on the Velmurthy గారిని ఒక చిన్న షార్ట్ మెసేజ్ ఇవ్వమని రిక్వెస్ట్. President line Sharath Krishna, College President President for Kandikyoti, Marine Process Guru Zero Suresh and Editors on the bags of the desk. చాలా సంతోషం. 52 సంవత్సరాలు 22 క్లబ్ ప్రెసిడెంట్ శరత్, శివకాంత్, వినోద్ లాస్ట్ ఇయర్ ఈ డైనస్టిక్ ఇయర్లో చక్కటి సేవా కార్యక్రమాలు చేసి, ముఖ్యంగా నాకు నచ్చిందల్లా వాళ్ళ టీం వర్క్. ఎక్కడ పోయినా ముగ్గురు తప్పక అది ఈవెంట్లో ముగ్గురు కనిపిస్తుంది. అది వాళ్ళ టీం వర్క్ నిదర్శనం. అలాగే ఆల్మోస్ట్ ఆల్ బర్త్డేస్, మ్యారేజ్ యానివర్సరీస్ పర్సనల్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని గ్రీట్ చేయడం అనేది కూడా సంతోషమైన విషయం. తర్వాత ఎక్కువ టైం ఇవ్వడం జరిగింది, ఎప్పుడు కూడా టైం ఇవ్వడం జరిగింది. అందుకనే అభినందనలు. 350 అన్నప్రసాద కార్యక్రమాలు చేయడం. అలాగే ముఖ్యంగా అప్రిషియబుల్ థింగ్ ఏంటంటే గ్లోబల్ కాజెస్ 8 గ్లోబల్ కాజెస్ సర్వీస్ యాక్టివిటీ చేయడం జరిగింది. ఇది చాలా తక్కువ క్లబ్లో చేయడం జరుగుతుంది. అన్ని టచ్ చేశారు, ప్రతి ఒక్క యాక్టివిటీని టచ్ చేశారు. అందుకు ప్రెసిడెంట్కు, మా టీంకు అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మళ్ళీ జనరల్గా ఒకసారి క్లబ్ ప్రెసిడెంట్ అయ్యి టైం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ కావడం, అదే టీం కంటిన్యూ కావడం చాలా అరుదైన విషయం. ఇంతకుముందు కోట కృష్ణ చెప్పినట్టుగా డాక్టర్ భాస్కర్ మెడేకర్ రిపీట్ అయ్యేటప్పుడు అప్పుడు పరిస్థితి లేదు, అప్పుడు ప్రెసిడెంట్ లేరు, దొరకక వాళ్ళు రిపీట్ అయ్యారు. ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి, అయినా మళ్ళీ ముందుకు వచ్చారు వారు. అందుకని వారికి అభినందన తెలియజేస్తున్నాను. అలాగే లైఫ్ స్టైల్ కాళేశ్వరి ఒక చిన్న మొక్కగా స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరి స్టేబుల్గా ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూగా సర్వీస్ చేస్తూ నీట్గా లైఫ్ స్టైల్ ప్రెసిడెంట్ నీట్గా కూడా కార్యక్రమాలు చేస్తుంది. కాళేశ్వరి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తుంది. మన క్లబ్ యొక్క 2 ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, చారిటబుల్ డాక్టర్ భాస్కర్ మెడేకర్, చారిటబుల్ డే హాస్పిటల్, శాంతి నివాస్ 2 కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. మన ఐ హాస్పిటల్లో ఇప్పటి వరకు స్టాక్ ఎంట్రీ వరకు 2 లక్షల కంటి ఆపరేషన్ చేసి 2 lakhs అందులో 1,20,000 సర్జరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే 80,000 సర్జరీస్ సబ్సిడైజ్ ప్రైస్తో చేయడం జరిగింది. షార్ట్లీ సర్జికల్ రెటీనా అనేది ఒక కొత్త విభాగాన్ని త్వరలో పట్టిన స్టార్ట్ చేయనున్నాను. సుమారుగా 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం. కరీంనగర్లో లేదు, నియర్ బై వరంగల్లో ఉంది. హైదరాబాద్లో ఇంకా మిగతా ప్లేస్లో చాలా తక్కువ ప్లేస్లో
ఆ సర్జికల్ రెటీనా ఉంది, ఆ సర్జికల్ రెటీనా త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాను. అలాగే లాసిక్ అని అంటాం. లాసిక్ అంటే ఈ సోడాబుడ్డి కలర్తాలు, జోకు కలర్తాలు కొంచెం పెట్టుకుంటారు. అలాగే చిన్నపిల్లలు మొబైల్ వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ వల్ల దాన్ని ట్రీట్ చేయడానికి సుమారుగా 3 నుండి 4 కోట్ల రూపాయల మెషిన్ ఒకటి లాసిక్ ట్రీట్మెంట్ది అది కూడా ప్లానింగ్లో ఉంది. మన తెలంగాణలో మన మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 320లో 14 లైన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో మనం బోధన ఎప్పుడు కాంపిటీషన్, ఒకసారి వాళ్ళు ఫస్ట్, ఒకసారి మనం సెకండ్, ఒకసారి మనం ఫస్ట్ వాళ్ళు సెకండ్, ఇలా రకరకాల కాంపిటీషన్స్తో నడుస్తుంది. అలాగే చిదర సురేష్ కాంపిటేటివ్ చిదర సురేష్ క్యాంప్స్ ఇన్ఛార్జ్గా అవుట్రీచ్ క్యాంప్స్ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఆల్ ట్రస్ట్ గ్రూప్ మెంబర్స్ ఆర్ కోఆపరేటింగ్ మీ. I compliment all of them, and I compliment every line member for contributing your time, your money, and ఈసారి గమనించింది ఏంటంటే ఒక మెసేజ్ పెట్టగానే అందరూ క్లబ్ సబ్స్క్రిప్షన్ వాట్సాప్లో పంపించేశారు, అందరూ స్కాన్ చేసి పంపించారు. అయినా కూడా మళ్ళీ వీళ్ళు వెళ్ళి రెసిప్ట్ కూడా పర్సనల్గా ఒక్కొక్కరికి అందజేయడం జరిగింది. సో ఇది ఒక మంచి సైన్. సో ఇలాంటి టీం వర్క్ను అప్రిషియేట్ చేస్తూ మళ్ళీ ఈ ఇయర్లో కూడా మరిన్ని చేయనటువంటి కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతూ పర్మనెంట్ ప్రాజెక్ట్ ఒకటి అనుకున్నారు, ఒకసారి స్టార్ట్ అయినచ్చు. అలాగే ఇంకేదైనా మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే లయన్స్ ఆర్గనైజేషన్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎన్సీఎఫ్లో కూడా ఫండ్స్ చాలా ఉన్నాయి. మనం ప్రాజెక్టు మనకు ముందుకు వస్తే మనకు అవకాశం సపోర్ట్ చేయడానికి ఎన్సీఎఫ్ కూడా సపోర్ట్ ఉంది. సో ఈ సంవత్సరం చేసినటువంటి కార్యక్రమాలు అభినందిస్తూ రాబోయే టీంలో మరింత మంచి కార్యక్రమాలు చేసి లయన్స్ ఆర్గనైజేషన్లో ముఖ్యంగా లైన్ మెంబర్స్లో కూడా ఒక బ్రదర్హుడ్ అట్మాస్ఫియర్ ట్రీట్ చేసే విధంగా అందరినీ ఎప్పుడు కూడా జాగ్రత్తగా పిల్లలతో పలకరించి మాట్లాడించి వాళ్ళందరినీ ముందుకు తీసుకోవాల్సిందిగా యాజ్ అ లీడర్గా మొక్క శాంతి కృష్ణ గారికి తెలియజేస్తూ స్వామి జై. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అండ్ కాళేశ్వరి 53-17-18 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్, వెరీ కమిటెడ్ లయన్స్ మొక్క శరత్ కృష్ణ గారు అండ్ కంది జ్యోతి గారు, అండ్ అవర్ పాస్ గవర్నర్ లయన్ కొండ వేణుమూర్తి గారు, అండ్ అదర్ లీడర్స్, అవర్ చీఫ్ గెస్ట్ రెస్పెక్టెడ్ లయన్స్ డాక్టర్ ఆర్ విజయ్ గారు, అండ్ అదర్ అవర్ లీడర్స్, లయన్ ఫ్రెండ్స్, కాళేశ్వరి లయన్ మెంబర్స్, గెస్ట్ అందరికీ నమస్కారం. ముందుగా గత సంవత్సరం లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ద్వారా, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కాళేశ్వరి ద్వారా సమాజానికి జరిపినటువంటి సేవలన్నింటినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ముఖ్యంగా మొక్కవోని ధైర్యంతో కాళేశ్వరి క్లబ్ మేము సమాజానికి అండగా ఉంటామని చెప్పేసి ఈ 18 సంవత్సరాలుగా ఎవరైతే అధ్యక్ష స్థానాన్ని తీసుకొని క్లబ్ని సర్వైవ్ చేసుకుంటూ సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నందుకు ముఖ్యంగా కాళేశ్వరి క్లబ్ సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే ముఖ్య శరత్ గారి నాయకత్వంలో కమిటెడ్ టీం 3 షర్ట్స్ ఒకే రకంగా ఉన్నాయి. చాలా మంది గమనించారు లేదు పిఎస్టీస్ డ్రెస్ కోడ్ లాస్ట్ లైనిస్టిక్ ఇయర్లో కూడా అంటే దే హావ్ స్టార్టెడ్ షోయింగ్ వీఆర్ వన్ యూనిటీ రిఫ్లెక్షన్, దట్ ఈస్ పిఎస్టీస్ ఒకే రకమైనటువంటి డ్రెస్ని వేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము యూనిటీగా ఉన్నాము అని చెప్పే ఒక సందేశాన్ని ఇస్తున్నటువంటి ముఖ్య శరత్ కృష్ణ గారి నాయకత్వానికి, అలాగే వారి సెక్రటరీ శివకాంత్ గారికి, ట్రెజరర్ భట్టు వినోద్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇది చాలామంది అనుకుంటున్నారు ముఖ్య శరత్ ఒక్కడే 2వ అధ్యక్షుడిగా చేస్తున్నాడు, కానీ కాదు, చరిత్ర ఉంది దీన్ని, తప్పు. ఈయన 2వ వ్యక్తి, క్రెడిట్ పోయింది ఇది, ఇప్పటిదాకా నువ్వు ఒక్కడే అనుకున్నావు. సరే మాడే కసాబ్ తర్వాత శరత్ ఒక్కడే అనుకున్నాం మనం. గోల్డెన్ జూబ్లీ ఇయర్ మై డియర్ ఫ్రెండ్స్. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఇట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ హిస్టరీ. 53 సంవత్సరాల లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చరిత్రలో ఇప్పటి వరకు
You compare with any district, not only Karimnagar and Adilabad, Warangal, Hyderabad తోటి కంపేర్ చేసుకున్నా కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కంటే ఎక్కువగా గోల్డెన్ జూబ్లీ సర్వీస్ యాక్టివిటీస్ రెండవసారి అధ్యక్షునిగా పెద్ద విద్యాసాగర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మనం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడంతో పాటుగా వెరీ సీనియర్ లయన్స్ బొడ్ల కృష్ణ గారు, మెట్టు సత్యం గారు, సెక్రటరీ అండ్ ట్రెజరర్ గారు, నాకెందుకులే అని అనుకోలేదు. వాళ్ళు మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం ప్రెసిడెంట్గా చేసినటువంటి 2005 and 6 పెద్ద విద్యాసాగర్ గారు, అంతకంటే ముందు మెతుకు సత్యం గారు 2008, 9 or 19 సంథింగ్ మన గోడకృష్ణ గారు అధ్యక్షుడు 19 కరెక్ట్. సో ఈవెన్ ఆఫ్టర్ నాకెందుకు అని అనుకోకుండా లయనిజం పట్ల ఉన్నటువంటి మక్కువ, లయన్స్ సభ్యులు చూపెడుతున్నటువంటి కమిట్మెంట్కి, డెడికేషన్కి మరొక స్ఫూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో వారి ముగ్గురు నాయకత్వంలో మళ్ళీ మన లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ యొక్క చరిత్ర సృష్టించడం జరిగింది గోల్డెన్ జూబ్లీలో. అందుకని మేము మూడోవాడు. అయినప్పటికీ ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ జాబ్ మై డియర్ ఫ్రెండ్స్. టు కంటిన్యూ యాజ్ అ సెకండ్ టైం ప్రెసిడెంట్ ఈస్ రియల్లీ ఎ టఫ్ టాస్క్. ఏ అధ్యక్షుడైనా ఎంత త్వరగా నా యొక్క లయనిస్టిక్ కెరియర్ ఇన్ ద సెన్స్ రెస్పాన్సిబిలిటీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నటువంటి ఈ సమయంలో మరి శరత్ గారు మరొక్కసారి ముఖ్యంగా నా రిక్వెస్ట్ మన్నించినందుకు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ అట్లాంటిది, వారికి ఉన్న డెడికేషన్ అట్లాంటిది, సొసైటీకి సర్వ్ చేయాలనే ఒక ఆలోచన అట్లాంటిది కనుక టీం వర్క్ అదే విధంగా ఉంది. వై డోంట్ యూ కంటిన్యూ అనగానే ఒకటే మాట మీద మరి పిఎస్టీస్ అక్కడెక్కడ ఉన్నట్టు బట్టు మీద అన్నారు, నేను ఉండనంటే ఉండాలన్నాడు. లయనిజంలో ఉండవా, చదువుగా ఉండవా? లేదన్నా లయనిజంలో ఉంటాం. లయనిజంలో ఉంటే పదవి తీసుకోవాలి. సరే, మా అందరి యొక్క రిక్వెస్ట్ అందించిన మీ ముగ్గురికి కూడా, ఎందుకంటే రాబోయేటువంటి లయనిస్టిక్ ఇయర్లో కానీ ఇంకా ముందు ఉన్నటువంటి లయనిస్టిక్ ఇయర్లో కానీ అనేక మంది మన యొక్క నూతన గౌరవ సభ్యులు ఈ సంస్థలకు రావడం జరిగింది. సో రియల్లీ దే షుడ్ నో వాట్ ఈస్ లయనిజం, బేసికల్లీ వాట్ లయన్స్ ఆర్ డూయింగ్. అంటే మీరుండి మరి ఒకసారి వాళ్ళకి పూర్తిగా ఆర్గనైజేషన్ పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాన్ని మీ సేవా కార్యక్రమాల ద్వారా జరపాలని చెప్పేసి అనుకుంటూ, మిత్రులారా, గ్లోబల్ కాజెస్ ఇందాకే మన శివకాంత్ గారు చెప్పారు. మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏ రంగానికి ఏ రంగంలో చేయాలనేటువంటి విషయాన్ని చాలామంది మిత్రులు గమనించాలి. లయన్స్ అనగానే ఓన్లీ ఒక పర్టికులర్ ఈవెంట్కి అటాచ్ అయినట్టుగా కాకుండా నంబర్ ఆఫ్ సర్వీస్ డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ చేస్తున్న విషయాన్ని కొత్త గౌరవ సభ్యులందరూ కూడా గమనించారు. డెఫినెట్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్. ఏ యొక్క ఆర్గనైజేషన్ సర్వైవ్ కావాలన్నా, ముఖ్యంగా సాటిస్ఫాక్షన్ రావాలన్నా వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్. ఒకటి ఐ హాస్పిటల్, 2 శాంతి నివాసం, 3వది మళ్ళీ శరత్ గారి నాయకత్వంలో. ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది నేను ఎందుకు శరత్ గారిని మళ్ళీ కంటిన్యూ అమ్మాను అంటే, మీల్స్ ఆన్ వీల్స్ అనేది ఒక డెడికేటెడ్, కమిటెడ్, సర్వీస్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ని వారి నాయకత్వంలో పర్మనెంట్ ప్రాజెక్ట్గా కన్వర్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ దాదాపుగా 80 రోజుల నుంచి 85 డేస్ నుంచి మనం కంటిన్యూగా సేవలు అందిస్తున్నాం. చాలామంది గమనించాల్సింది ఏంటంటే, మీల్స్ ఆన్ వీల్స్ అనేది కరీంనగర్ క్లబ్లోనో కరీంనగర్ ప్రాంతంలో పుట్టినటువంటి ఆలోచన కాదు. ఇది ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ డిజైన్ చేసినటువంటి కార్యక్రమం. మన ప్రపంచవ్యాప్తంగా ఈ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనే ఆలోచన అక్కడి నుంచి వచ్చినటువంటి దాన్ని ఆచరించడానికి మన లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ముందుంది. మీరందరూ గమనించారు, ఎల్సీఏ ఫండ్స్ తోటి మనకి ఒక వెహికల్ కూడా రావడం జరిగింది. 2 వెహికల్స్. ముందుగా ఒక వెహికల్ వస్తే కరీంనగర్ టౌన్లో ఉన్నటువంటి అన్ని క్లబ్లు కలిసి చేసాం. తర్వాత మేడం శివకాంత్ గారు మనం సొంతంగా చేద్దాం అన్న చేసే ఆలోచన మాకున్నాయి. 365 డేస్ పూర్ పర్సన్స్కి మేము ఫీడ్ ఇస్తాము అనేటువంటి ఆలోచనతో అనగానే మళ్ళీ మల్టిపుల్ నుంచి ఒక వెహికల్ని కూడా మనం రిక్వెస్ట్ మీద తెప్పించడం జరిగింది. సో మన 3rd పర్మనెంట్ ప్రాజెక్ట్గా మీల్స్ ఆన్ వీల్స్ కంటిన్యూ చేస్తున్నటువంటి ఆలోచనని, అది ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఈ లీడర్షిప్ కంటిన్యూ అవ్వాలి. లేదు అంటే ఏమవుతుందంటే వచ్చేటువంటి లీడర్స్ దీన్ని కంటిన్యూ చేయనట్టయితే మళ్ళీ అది ఆ మధ్యలోనే ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళని కంటిన్యూగా అవ్వడం జరిగింది. దానికి సెపరేట్గా ఒక ట్రస్ట్ కూడా ఫామ్ చేయబోతున్నారు. ఆ ట్రస్ట్లో ట్రస్టీస్ అవన్నీ విషయాలు కూడా జనరల్ బాడీలో మనం అప్రూవ్ చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఇది ఒక్కటే కాకుండా ఇవాళ కరీంనగర్ క్లబ్ అంటే 140 మంది పైగా ఉన్నాం. అప్రాక్సిమేట్లీ 150 మంది ఉన్నాం.
చాలా ఆదర్శమైనటువంటి క్లబ్. ఇక్కడ జరిగినటువంటి ఏ సంఘటన అయినా ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది, కానీ మన గౌరవ సభ్యుల ఆలోచనని సమాజానికి ఉపయోగపడే విధంగానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు అదే విధంగా మన ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది ఎట్లా జరుగుతుంది అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. మా గౌరవ సభ్యులందరూ కూడా ఒకటే మాట మీద, యూనిటీ మీద, సేవా తత్పరత యొక్క మనకి ఏదైతే వి సర్ అనేటువంటి నినాదం ఉందో ఆ నినాదంకి అనుగుణంగా దానికి వారి యొక్క కమిట్మెంట్ నిదర్శనం. అదేవిధంగా ముందుకు సాగుదామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో తప్పనిసరిగా శరత్ గారి నాయకత్వంలో అలాగే సిద్ధి సరిత గారి నాయకత్వంలో మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చీఫ్ గెస్ట్ గురించి ఇంట్రొడక్షన్ సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈనాడు 53వ 18వ ఇన్స్టాలేషన్ ప్రోగ్రాంకు ఇచ్చేసిన ముఖ్య అతిథి గారికి, ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ లయన్స్ మెంబర్స్కి, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కాళేశ్వరి మెంబర్స్ సోదరిమణులందరికీ నా యొక్క నమస్కారం. ముందుగా అధ్యక్షుల వారికి ధన్యవాదములు. నన్ను ఈనాటి చీఫ్ గెస్ట్ గారిని సభకు పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు, నాకేదైతే ఉన్నదో మేడం గారిని పరిచయం చేయడం అంటే మా ఇంటి ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డ. అలాగే T20G మొట్టమొదటి మహిళా గవర్నర్ గారిని పరిచయం చేయడము నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే లైన్ డాక్టర్ విజయ్ గారు born and agriculture family in Timmapur village of Dharmapuri Mandal in Jagitial district, to late Samantula Istaya garu and late Pallamanga. She completed his primary schooling from Timmapur Government School and high school from high school at Arya Vaishya Girls High School in Warangal. She went to do her MBBS and DGO from Kakatiya Medical College, Warangal. She has been practicing in Peddapalli town since 1992. She joined Lionism in the year of 1998-99 as charter member of Lions Club of Peddapalli. She went to her service as a president during 2005-06, zone chairperson 2008-09, region chairperson 2009-10. She served a district chairperson for women membership development, body donation, PDG honoring, doctors honoring, and as additional district cabinet secretary. She has also served as a GIT district coordinator for 3 years. She went to serve as a district governor for the Lionistic year 2019-20, during which the district stood in top 10 services activities in India. She is organized several training programs across all levels, that is PSTs, ZCs, RCs, district chairpersons, and has made leadership development priority Lionism. In light of her exceptional contribution to Lionism, she has received many awards, including Best Secretary, Best President, Best Zone Chairperson, Best Region Chairperson, multiple awards 3 times, International Pins 3 times, International President Appreciation Certificates 9 times, Leadership Development Certificate of Merit 2 times, Leadership Certificate 1 time, International President Zone Chairperson Excellence Award, Leadership Development Award for Merit District Governor Excellence Award, and Lion of Commitment Award. She is a trustee of Lion Community Care Center, Peddapalli, Lions Power, Secunderabad, Hanamakanda, Manchiryal and Chopadandi, and Lions Eye Hospital, Bellanpalli. Apart from Lionism, she is the
member of Telangana Private Nursing Home Association, Indian Medical Association, and trustee of Sri Shirdi Sai Baba Ramalayam Temple. అందరికీ నమస్తే. ముందుగా నన్ను ఈ సభకు పరిచయం చేసిన తమ్ముడు సాయి నరేందర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు బ్రదర్ గానే ఫీల్ అవుతూ ఉంటాను, అందుకే చాలా సంతోషం. మరి ఈనాటి 53వ ఇన్స్టాలేషన్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కాళేశ్వరి 18th ఇన్స్టాలేషన్ సెరమనీకి అధ్యక్షత వహించిన ప్రెసిడెంట్ లయన్ ముక్క శరత్ గారు, అలాగే లయన్ కంది జ్యోతి గారు, ఈనాటి మరి ముఖ్య స్పెషల్ ఇన్వైటీస్ మరి కరీంనగర్ క్లబ్ ప్రౌడ్ లయన్ చిదురా సురేష్ గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, లయన్ కొండా వేణుమూర్తి గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి, అలాగే రీజన్ చైర్పర్సన్ డిజిగ్నేట్ గుడిసే రాజేంద్ర ప్రసాద్ గారికి, రీజన్ చైర్పర్సన్ కొండ రాంబాబు గారికి, జోన్ చైర్పర్సన్ డిజిగ్నేట్ లయన్ ప్రసాద్ గారికి, అలాగే లయన్ ముర్లా అనురాధ గారికి, ఈనాటి ప్రోగ్రామ్ చైర్పర్సన్ లయన్ బొడ్ల కృష్ణ గారికి, కో చైర్పర్సన్ నరేందర్ గారికి, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సెక్రటరీ మేడం శివకాంత్ గారికి, అలాగే ట్రెజరర్ పట్టు వినోద్ గారికి, లయన్స్ క్లబ్ ఆఫ్ కాళేశ్వరి ట్రెజరర్ సరిత గారికి, మరి వేదిక ముందున్న లయన్ పెద్దలకి, కరీంనగర్ తెలిసి కరీంనగర్ కాళేశ్వరి సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కరీంనగర్ క్లబ్లో చీఫ్ గెస్ట్గా మాట్లాడాలి, మెసేజ్ ఇవ్వాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే సీనియర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఉన్నారు, మరి వారి ముందు మెసేజ్లు అంటే కొంచెం చాలా కష్టం అనిపిస్తుంది. అయినప్పటికీ ఈరోజు నాకు ఈ బాధ్యత అప్పగించారు కాబట్టి మరి దాన్ని పూర్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి క్లబ్ ఇన్స్టాలేషన్ సెరమనీ అంటే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ క్లబ్ లెవెల్లో. మరి ఎందుకు మనము దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, మరి ఇంతవరకు మనం ఏం చేశాము, గత సంవత్సరము ఏమేమి సేవా కార్యక్రమాలు చేశాము, సమాజానికి ఉపయోగపడేవి ఎన్ని కార్యక్రమాలు చేశాము, మరి మన లయన్స్ ఇంపాక్ట్ ఇమేజ్ పెంచే విధంగా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశామనేది మనము ఈరోజు మనం గుర్తు చేసుకొని, అలాగే దీనికి సహకరించిన వాళ్ళని రికగ్నైజ్ చేయడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా మరి రాబో కాలంలో మనం క్లబ్ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలను చేస్తాము అనేది కూడా మరి ఈరోజు మనము ఇది చర్చించుకోవడం జరుగుతుంది. అంటే గత సంవత్సరం వాటిని సెక్రటరీ గారు ఇచ్చారు రిపోర్టు, ప్రెసిడెంట్ గారు చెప్పారు, వారిని అందులో వారు ఏం చేశారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు అని చెప్పడం జరిగింది. అంటే క్లబ్ సభ్యులందరికీ తెలిసే విధంగా, అలాగే సమాజానికి కమ్యూనిటీ అంటే మనం గెస్టులను పిలుచుకున్నట్టయితే వారికి కూడా తెలిసే విధంగా మనం ఈరోజు ఇక్కడ ప్రసంగం చేసుకోవడం జరుగుతుంది. మరి ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఒక క్లబ్, 53 సంవత్సరాల చరిత్ర కలిగిన కరీంనగర్ క్లబ్, అలాగే 18 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న కాళేశ్వరి క్లబ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు, మరి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ ప్రాంతంలో రేకుర్తి హాస్పిటల్ ఎంత చక్కగా ఉపయోగపడుతుంది. మరి కరీంనగర్ కాకుండా మన ఆదిలాబాద్, మొత్తం మన ఎస్ట్రాయల్ ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ జిల్లాలో ఎంతమందికి కంటి చుట్టూ మరి ఇస్తుందనేది మనం ఈరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే ఇంకా అలాంటి మంచి సేవా కార్యక్రమాలు ఈరోజు చెప్పడం జరిగింది. మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని మనం ఒకటి మన పర్మనెంట్ ప్రాజెక్ట్గా తీసుకుందాం అనేది. మరి ఏదైతే మన ఇంటర్నేషనల్ ఇచ్చిందో అవన్నీ కూడా
గ్లోబల్ కాజెస్కి సంబంధించిన సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ అందులో ముఖ్యంగా మీల్స్ ఆన్ వీల్స్ హంగర్ రిలీఫ్ సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం మరి నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే అన్ని దానాలలో అన్నదానం గొప్పది అని అంటారు. అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఇంత అన్నం పెట్టినప్పుడు మనం ఏమి ఇచ్చినా బంగారం ఇచ్చినా కూడా ఏం చేయలేము ఆకలితో ఉన్న వాళ్ళకి. కాబట్టి అన్నం కొంచెం దానం చేస్తే వారి మొహంలో కనిపించే సంతృప్తి మనకు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా నేను ఏంటి తెలియచేయాలనుకుంటాను, ఇది మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని పర్మనెంట్ గా కార్యక్రమంగా చేపడుతున్నందుకు, అలాగే మా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ద్వారా కూడా మేము ఈ రాబో కాలంలో ప్రెసిడెంట్ మొన్న తన యాక్సెప్టెన్స్ స్పీచ్ లో చెప్పడం జరిగింది. ఈ హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ ని మీల్స్ ఆన్ వీల్స్ ని పర్మనెంట్ ప్రాజెక్ట్ గా తీసుకుంటున్నాము అని. మేము ఇందులో ఏమనుకున్నామంటే మీల్స్ ని అంటే ఫ్రీగా ప్రొవైడ్ చేయకుండా తక్కువ దానికి ఇద్దామనేది ఒకటి నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తం ఫ్రీగా ఇవ్వకుండా. దానివల్ల ఏమవుతుంది, మనకు దానికి ఆ ప్రోగ్రామ్ని మనము ముందు సస్టైనబిలిటీ ఉండాలంటే ఫండ్స్కి ఎదురు చూడకుండా దానికి సరిపోయేంత ఫండ్స్ అందులోనే రేట్ చేసుకునే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. మీరు కూడా మరి ఎలా, మీరు మొత్తం ఫ్రీగా ఇస్తారా లేక ఎలా అనేది మీరు కూడా దాన్ని అంటే ఎప్పుడు అది ఎల్లకాలం నిలిచి ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి దానికోసము అంటే గత సంవత్సరం దాన్ని పూర్తిగా చేయలేకపోయాం కాబట్టి ముందు దాన్ని కంప్లీట్ చేయడానికి ఈ పిఎస్టీలు ముందుకు వచ్చినందుకు మీకు అందరు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గత సంవత్సరము కాళేశ్వరి క్లబ్ ద్వారా కూడా జరిగిన సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా కాళేశ్వరి సభ్యులందరికీ కూడా అభినందనలు. ముఖ్యంగా ప్రెసిడెంట్ జ్యోతి గారికి, ఇక్కడ చేసిన ట్రెజరర్ మరి సరిత గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇచ్చిన ఈ ముందు ఇన్స్టాలేషన్ సెరమనీకి వెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక వ్యక్తి ఉండేవాడు, కొంచెం ధనవంతుడు. ఆయనకు 4 భార్యలు ఉన్నారు. 4 భార్యలలో ఆయనకు చిన్న భార్య అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉండేది, ఎక్కువ ప్రేమిస్తూ ఉండేవాడు. ఏది కావాలన్నా కూడా ఆమె కోసమే ఎక్కువ చేస్తూ ఉండేవాడు. అలాగే మరి 3వ భార్యను కూడా కొంత ఇష్టంగానే ఆమెను కూడా ప్రేమిస్తూ ఇష్టంగా చూసేవాడు. 2వ భార్యను కూడా ఇష్టంగానే చూసేవాడు. ఏదైనా సలహాలు కావాల్సినప్పుడు వాళ్ళ దగ్గర ఆమె దగ్గర తీసుకుంటూ ఉండేవాడు. మరి 3వ భార్య 4వ భార్యను ఎక్కువ లెక్క చేసేవాడు కాదు. కొంత టైం కొంచెం మాత్రమే కేటాయించేవాడు. అయితే ఇంకా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటే ఇంకా ఆయన ముసలితనం వచ్చేసింది. అవసాన దశలో ఉన్నాడు. కొన్ని రోజులైతే చనిపోతాననే స్థితిలో ఉన్నప్పుడు ఆయన అనుకుంటాడు, మరి ఇన్ని రోజులు ఈ 4 భార్య వీళ్ళతో కలిసి ఉన్నాను కదా, మరి నేను కొన్ని రోజులలో చనిపోతున్నాను కదా, నాతో పాటు తీసుకెళ్తాను అని వీళ్ళలో ఒకరినైనా తీసుకెళ్తాననే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ 4వ భార్యను, ఆయనకు చాలా ఇష్టమైన భార్యను పిలిచి అడుగుతాడు, మరి ఇంకా నేను చనిపోబోతున్నాను, నాతో పాటు నువ్వు వస్తావా అని. అయితే ఆమె ఇంకా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. తర్వాత 3వ భార్యను పిలిచి అడుగుతాడు, మరి నేను చనిపోతున్నాను కదా, నాతో పాటు వస్తావని. అయితే అప్పుడు ఆమె ఏమంటారంటే, నేనెందుకు నీతో రావాలి, నువ్వు చనిపోయినంత మాత్రాన నేను ఇంకో వివాహం చేసుకుంటాను, ఇంకోరికి వెళ్ళిపోతాను అని చెప్తాడు. అయ్యో అనుకొని మళ్ళీ 2వ భార్యను కూడా పిలిచి అడుగుతాడు ఆయన, ఏంటి నువ్వు నాతో పాటు వస్తావా అని. అప్పుడు ఆమె కూడా ఏమంటారంటే, నేను నీతో పాటు నేను రాలేను, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఫిరెనల్స్ వరకు, సమాధి వరకు, అక్కడి వరకు మాత్రమే నేను రాగలుగుతానని చెప్తాను. చెప్పిన తర్వాత అయ్యో ఎవరు రావట్లేదు అనుకుంటుంటే అప్పుడు 4వ భార్య, ఫస్ట్ భార్య ఎవరినైతే ఎక్కువ కేర్ చేయడం అక్కడ ఉంటుంది ఆమె అంటది, నేను నీతో పాటు వస్తాను అని చెప్తాను. అప్పుడు ఆయన సరే ఒకరైనా నాతో వస్తున్నారని సంతోషపడతాడు.
అయితే మనము ఇందులో ఈ స్టోరీలో ఏంటంటే తీసుకోవాల్సింది, ఇందులో 4వ భార్యను మనము మన శరీరాన్ని అంటే మన శరీరాన్ని ప్రేమిస్తాం, కానీ ఆ శరీరం మనతో పాటు రాదు, ఖాళీ గుడిదైపోతుంది. అలాగే 3వ భార్యను తను ఆస్తిపాస్తులు, మనం సంపాదించిన ఆస్తులన్నీ కూడా మనతో పాటు రావు, అవి అన్నీ వేరే వాళ్ళకు చెందుతాయి. అలాగే 2వ భార్య మన బంధుమిత్రులు, అలాగే మన కుటుంబ సభ్యులు మనతో పాటు అక్కడే మన లాస్ట్ రైట్స్ వరకే వస్తారు వాళ్ళు, మనం సమాధి వరకు మాత్రమే రాగలుగుతారు. అలాగే కానీ ఫస్ట్ భార్య ఏంటంటే మనం చేసే సేవా కార్యక్రమాలు ఏవైతే మనకు సంతృప్తినిస్తాయో అవి మాత్రం మనతో పాటుగా చేరుతాయి. కాబట్టి మనము దీంట్లో సేవను కొంత అయినా మనం చేయగలగాలి. మనం సంపాదించిందంతా కూడా సమాజానికనే కాకుండా మనకు ఉన్న దాంట్లో కొంతైనా ఎవరికైతే అవసరం ఉందో వారికి వినియోగించి మరి దాంట్లో వచ్చే ఆనందాన్ని, ఆత్మ సంతృప్తిని మనము అందరం కూడా పొందాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఇచ్చిన కార్యక్రమము ఇన్స్టాలేషన్ న్యూ బాడీని ఇన్స్టాల్ చేయడము, మరి శివకాంత్ సెక్రటరీ, కాళేశ్వర క్లబ్ సెక్రటరీ రాలేదు. అయితే మరి మీరు ఈ మీ న్యూ బాడీని రాజ్యాంగబద్ధంగానే ఎన్నుకున్నారా? ఎందుకంటే ఎన్నుకుంటారని తెలుసు, ఎందుకంటే మీ దాంట్లో రాజ్యాంగం అంటే మన ల్యాండ్స్ లోకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ బైలాస్ తెలిసిన సీనియర్ మెంబర్స్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరూ ఉన్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. అలాగే చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా నా బాధ్యతగా అడుగుతున్నాను, మీరు కాన్స్టిట్యూషన్ ప్రకారమే మీరు న్యూ బాడీని ఎలక్ట్ చేసుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ. కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఎన్నుకున్నారని చెప్పారు కాబట్టి నేను ఎవరినైతే పిలుస్తానో వారు, ఎందుకంటే మరి చాలా ఇందులో ఇచ్చారు వారి బాధ్యతలకు సంబంధించినవి కాబట్టి మరి మీ ప్లేస్లోనే నేను పిలిచినప్పుడు అక్కడే నిలబడండి. ఎవరైతే ముందుకు రమ్మంటారో వాళ్ళు ముందుకు రండి. ముందుగా క్లబ్ డైరెక్టర్స్గా కరీంనగర్ క్లబ్ నుండి లయన్ కుమరవెల్లి అనిల్ కుమార్ గారు, లయన్ ప్రవీణ్ చావ్డా, లయన్ మెతుకు సత్యం గారు, లయన్ సాయినేని నరేందర్ గారు, లయన్ బిక్కుమల సత్యనారాయణ గారు, లయన్ కొండా రాంబాబు గారు, లయన్ గుండా మునీందర్ గారు, లయన్ దూడ ధర్మారెడ్డి గారు, గూడ ధర్మారెడ్డి గారు, లయన్ వంగల పవన్ గారు, లయన్ నరెడ్డి సురేందర్ రెడ్డి గారు, లయన్ పంతెప్పు పవన్ గారు, లయన్ పాత నగేష్ గారు, లయన్ గర్రెపల్లి రాకేష్ గారు, లయన్ తొడుపునూరి కార్తిక్ గారు, లయన్ మోటూరి ఆంజనేయులు గారు, లయన్ కంది రామచంద్రారెడ్డి గారు, లయన్ రాచకొండ సంతోష్ గారు ఎన్నుకోబడింది. మరి డైరెక్టర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాము, మరి మీరందరూ కూడా బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఇందులో కంపెనీస్ నడిపే వాళ్ళు కూడా ఉండి ఉంటారు. మరి కంపెనీ ఏదైనా కూడా మనకి బాగా డెవలప్మెంట్ రావాలి అంటే డైరెక్టర్స్ చక్కగా పనిచేయాలి. మరి మీ క్లబ్ యొక్క పాలసీలను, విధి విధానాలను తయారు చేయడంలో మీ యొక్క బాధ్యత ఎంతో ముఖ్యమైనది. మనం చూస్తున్నాం, ఏదైనా సినిమా సక్సెస్ కావాలంటే డైరెక్టర్ చక్కగా పనిచేస్తేనే సినిమా సక్సెస్ అయింది. అలాగే డైరెక్టర్స్ చక్కగా పనిచేస్తేనే ఏదైనా ఆర్గనైజేషన్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మీ క్లబ్ యొక్క సక్సెస్ అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి మీ BOD మీటింగ్ ఎవ్రీ మంత్ కూడా మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే స్పెషల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కూడా మీరు అటెండ్ అయ్యి మరి క్లబ్ను చక్కగా మరి PST క్లబ్ ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మరి మీ యొక్క బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తారా? ఓకే, థ్యాంక్ యూ.
పర్సన్స్ని మరి ఎన్నుకోవటం జరిగింది. అందులో క్లబ్ లీడర్షిప్ చైర్పర్సన్గా లయన్ ప్రకాష్ రోల్లా గారిని, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ చైర్పర్సన్గా బొమ్మ పవన్ కుమార్ గారిని, మరి మీరు కూడా మీ ప్లేసెస్లో నిలబడండి. ఎవరైతే నేను పేర్లు చదువుతాను. మెడికల్ క్యాంప్ చైర్పర్సన్ లయన్ డాక్టర్ మురళీధర్ రావు గారు, బ్లడ్ డొనేషన్ చైర్పర్సన్ లయన్ రాచమల్ల ప్రసాద్ గారు, క్లబ్ లీగల్ అడ్వైజర్ లయన్ అజయ్ చక్రవర్తి గారు, ఐ డొనేషన్ చైర్పర్సన్ లయన్ పెద్ది రమేష్ గారు, ఐటీ చైర్పర్సన్ లయన్ గజవాడ ప్రభు గారు, బీజీ అఫీషియల్ విజిట్ చైర్పర్సన్ జీబీ రామకృష్ణారావు గారు, గ్రీటర్ కమ్యూనిటీ చైర్పర్సన్ బొడ్ల కృష్ణ గారు, మీల్స్ ఆన్ వీల్స్ చైర్పర్సన్ లయన్ పెద్ది విద్యాసాగర్ గారు, మీల్స్ ఆన్ వీల్స్ కో చైర్మన్ లయన్ బొడ్ల రవీందర్ గారు, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ రఘు దేవులపల్లి గారు, చైల్డ్హుడ్ క్యాన్సర్ క్యాంప్ చైర్పర్సన్ లయన్ బద్రుద్దీన్ కిమాని గారు, అలాగే కాళేశ్వరి క్లబ్ నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్ చైర్పర్సన్గా లయన్ కొండూరి రాధిక గారు. అయితే మీరు ఏవైతే మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్స్కి చైర్పర్సన్గా వచ్చారో వాటికి సంబంధించిన కార్యక్రమాలను బాధ్యత తీసుకొని మీరు చేయవలసిన అవసరం ఉంది. మరి మీ యొక్క బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తారా? రామరాజు సింగమరాజు గారు, కాళేశ్వరి క్లబ్ నుండి కే జ్యోతి గారు. ఎన్నుకోవడం జరిగింది. మరి కార్యక్రమాలకు సంబంధించిన ఒక ప్రణాళిక వేసుకొని ఏ సేవా కార్యక్రమాలు చేస్తే మన ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుందో, అలాగే ఏ సేవా కార్యక్రమాల వల్ల కమ్యూనిటీకి ఉపయోగం ఉంటుందో అలాంటి సేవా కార్యక్రమాలను రూపొందించుకొని వాటిని ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే మన జిల్లా నుండి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం ఉంది. ఈ సేవ చేయడంలో మీరు ఫండ్స్ రేజ్ చేసుకోవడానికి క్లబ్ సభ్యులతో పాటుగా కమ్యూనిటీలో ఎవరైతే సేవ భావం కల వాళ్ళు ఉంటారో వారిని ఐడెంటిఫై చేసి వారి ద్వారా మనము ఫండ్స్ రేజ్ చేసుకొని సేవా కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. మరి మీ యొక్క బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తారా? కూర్చోండి. సుధాకర్ రెడ్డి గారు, కే రాధిక. మరి మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రస్తుతం జూన్ చైర్పర్సన్గా ఉన్నారు కాబట్టి మరి ఎల్సిఎఫ్ అనేది మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ యొక్క చారిటీ ఆర్మ్. దీని ద్వారానే మనము గ్లోబల్లీ సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. మరి ఇందులో ముఖ్యంగా ఏంటంటే మీరు చేయవలసిన పని ఏంటంటే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుండి గ్రాంట్స్ను తీసుకురావడం మీ క్లబ్కి, అలాగే క్లబ్లో ఎల్సిఎఫ్ సంబంధించిన ఫండ్స్ రేజ్ చేసి ఇంటర్నేషనల్కి పంపించడం. ఇందులో ఎలా పంపిస్తాం మరి మనము ఎంజిఎఫ్స్ అవ్వడం ద్వారా, అలాగే మనము డాలర్స్ డొనేషన్ 20 కానీ 50 కానీ $100 మెంబర్స్ నుండి కలెక్ట్ చేసి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి పంపించడం. మరి ముందుగా మరి మీరు మీ క్లబ్ మెంబర్స్ని మోటివేట్ చేసే ముందు మీరు ముందుకు రావాలి ఎల్సిఎఫ్కు డొనేట్ చేయడానికి. మరి మీరు ఎంజిఎఫ్ అయ్యారా? ఓకే, గుడ్. అలాగే మరి ఈ సంవత్సరము పిఎంజేఎఫ్ కూడా అవ్వచ్చు. పిఎంజేఎఫ్ అవ్వకపోయినా కూడా ఎంతో కొంత డాలర్స్ మీరు డొనేట్ చేసి, ఎందుకంటే మీరు ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి క్లబ్లో మిగతా మెంబర్స్ని మోటివేట్ చేసి వారి దగ్గర కలెక్ట్ చేసి మీ క్లబ్ నుండి ఎల్సిఎఫ్కి ఎక్కువ డొనేషన్ ఉండేలాగా
తద్వారా మరి గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలలో మీ క్లబ్ పార్టిసిపేట్ అయ్యే విధంగా మీరు ప్రోత్సహించాలి. మరి మీ యొక్క బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తారా? థ్యాంక్ యూ. అలగందుల మునీందర్ గారు, రాగి వందన గారు. మరి మునీందర్ గారు, మీ యొక్క బాధ్యత ఏంటంటే మెంబర్షిప్ ని పెంచడము, మీ క్లబ్ యొక్క మెంబర్షిప్ ని. మరి ఇప్పుడు మిషన్ 1.5 అనేది వింటున్నారు కదా, ఎప్పుడు మెంబర్షిప్ అని. కాబట్టి ఇందులో మీ బాధ్యత భాగం అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. మీ క్లబ్ మెంబర్షిప్ ఇప్పటికే దాదాపు 150 ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వేల మెంబర్స్ ఉన్న క్లబ్స్ కూడా కొన్ని ఉన్నాయి. మీ మెంబర్షిప్ ఇంక్రీజ్ అయ్యేలాగా మీరు కృషి చేయాలి. ఇందుకోసం మీరు ఏం చేయాలి? మెంబర్షిప్ గ్రోత్ గురించి ప్రణాళిక వేసుకోవాలి. ఏ విధంగా అయితే గ్రోత్ పెరుగుతుంది అనేది. దీనికి గ్రోత్ కోసం మనం ఏం చేయాలి? ఎక్కడైతే మనం మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. మనం చేసిన సేవా కార్యక్రమాలను అందరికీ తెలిసే విధంగా మీడియా, సోషల్ మనము చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా మంచి సేవా కార్యక్రమం చేసినప్పుడు మరి మెంబర్స్ అంటే మన క్లబ్ మెంబర్స్ కాకపోయినప్పటికీ కూడా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, మరి రిటెన్షన్ క్లబ్ మెంబర్స్ ఉన్న వాళ్ళు మన క్లబ్ను విడిపోకుండా ఉండాలి. అంటే న్యూ మెంబర్స్ ని రిక్రూట్ చేసుకోవాలి, ఉన్న మెంబర్స్ క్లబ్ నుండి పోకుండా చూసుకోవాలి. మరి క్లబ్ నుండి మెంబర్స్ వెళ్ళిపోకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? ఏం చేయాలి? మెంబర్స్ అందరినీ కూడా వచ్చిన ఎవరికైనా మన మెంబర్స్ తీసుకున్నప్పుడు మనం చేసే సేవా కార్యక్రమాలలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా చూడాలి. మీటింగ్స్ కూడా వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళని రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలి. మెంబర్ని తీసుకుంటాం, వచ్చి మీటింగ్ పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. అదే మనము వాళ్ళను, పాత మెంబర్లను, కొత్త వాళ్ళను మనము గుర్తించి వాళ్ళను సేవలలో ఇన్వైట్ చేయడం, వాళ్ళని పలకరించడం ద్వారా వాళ్ళకి ఏదైనా బాధ్యత అప్పచెప్పడం ద్వారా క్లబ్ను విడిపోకుండా ఉంటారు. అలాగే మన పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా చూసి కూడా మెంబర్స్ రిటెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి సేవా కార్యక్రమాలను చేయడం ద్వారా మీరు మెంబర్స్ని మనలో ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీరు మెంబర్స్ని ఎవరైతే పొటెన్షియల్ మెంబర్స్ ఉన్నారో సమాజంలో మీ చుట్టుపక్కల వారికి మన లైనిజం గురించి చెప్పి ఇందులోకి ఇన్వైట్ చేసి మరి మెంబర్షిప్ ఎక్కువయ్యేలాగా చూడండి. మరి మీ యొక్క బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తారా? మరి ఎంతమందిని మరి ఈ సంవత్సరం మిషన్ 1.5లో భాగంగా ఈ సంవత్సరం మరి మీరు ఎంతమందిని తీసుకొని వస్తారు? కొత్త వాళ్ళను ఒక నంబర్ చెప్పండి. 5గురిని తెస్తారా? ఎంతమందిని తెస్తారండి? మినిమం 5గురిని అయితే రండి. ఇంకెక్కువ మందిని తెస్తే సంతోషమే. మినిమం గా ఒక 5 మెంబర్స్ అయితే తీసుకురండి మీ ద్వారా. 5 మెంబర్స్ రెడీ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లయన్ బొడ్ల రజనీదేవి, కాళేశ్వరి క్లబ్ లయన్ పడకంటి శ్రీనివాస్ గారు ఆయన సూపర్వైజ్ చేస్తూ ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని తీర్చిదిద్దుతూ క్లబ్ మంచిగా నడిచే విధంగా చేయడం. అలాగే మీకు కూడా ఇంటర్నేషనల్ దాంట్లో మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. మీరు మీ క్లబ్ ద్వారా జరిగే కార్యక్రమాలన్నింటినీ చూడొచ్చు. మీ క్లబ్ ద్వారా జరిగే కార్యక్రమాలను మీరు ఎంటర్ చేసే అవకాశం మీకు ఉంటుంది. మరి మీ యొక్క బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తారు. థ్యాంక్ యూ. ఆమోదంతో సర్వీస్కి దాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇందులోది మాత్రము సర్వీస్ అడ్మినిస్ట్రేషన్కి వాడుకోకూడదు. మరి మీరు మీ సీనియర్ సభ్యులను అందరినీ కూడా సంప్రదించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని సంప్రదించి ఒక బడ్జెట్ కూడా తయారు చేసుకోండి. మరి ఏదైనా కూడా ఖర్చు చేయాలంటే మీ దగ్గర మనీ మీ చేతిలో ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మనము దాన్ని ఉపయోగించకూడదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సలహాలతోటి మీరు వారి ఆమోదంతో మాత్రమే ఖర్చులు అనేవి చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే మీరు కొన్ని మీటింగ్స్ కండక్ట్ కావాలి. జోన్ చైర్పర్సన్ కండక్ట్ చేస్తారు మీకు జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అని. వాటికి మీరు కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మరి డ్యూస్ పేమెంట్ చేయరనుకోండి, సబ్స్క్రిప్షన్ ఇవ్వకపోయినట్టయితే మరి బోర్డులో సభ్యులతోటి చర్చించి ఏ విధంగా మరి తీసుకోవాలనేది కూడా వారికి తెలియచేయాలి.
మరి మీ యొక్క బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తిస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఉండండి. నెక్స్ట్ జాయింట్ సెక్రటరీ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కంబం ప్రసాద్ గారు, మెదకు చైతన్య కృష్ణ గారు జాయింట్ సెక్రటరీస్. అలాగే సెక్రటరీ లయన్ మేడం శివకాంత్. లయన్స్ క్లబ్ ఆఫ్ కాళేశ్వరి జాయింట్ సెక్రటరీస్ లయన్ పి స్వాతి, లయన్ భారతి. సెక్రటరీగా గర్రెపల్లి రాణి. జూన్ కి క్లబ్ కి, రీజన్ కి, క్లబ్ కి, జిల్లాకి, అలాగే క్లబ్ కి, ఇంటర్నేషనల్ కి మీరు ఒక లింక్ లాగా ఉంటారు. ఏదైనా కూడా క్లబ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా పైన వచ్చేదంతా కూడా సెక్రటరీకే వస్తుంది. ఇంటర్నేషనల్ నుండి కూడా వచ్చేది కూడా ఏ విషయమైన కమ్యూనికేషన్స్ అనేటివి సెక్రటరీకి వస్తాయి. మరి వాటిని మీరు మీ యొక్క క్లబ్ సభ్యులందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక గుడ్ కమ్యూనికేటర్ గా ఉండాలి మీరు. ముఖ్యం. మరి ప్రెసిడెంట్ ట్రెజరరే వసూలు చేసుకొని అని అనుకోవద్దు. మీరు కూడా మరి డ్యూస్ కలెక్ట్ చేయడంలో వారితో సహకరించి డ్యూస్ కలెక్ట్ చేసినవి ట్రెజరర్కి అప్పచెప్పాలి. అలాగే మరి ఏదైనా మీటింగ్స్ సంబంధించిన విషయాలు ఉన్నట్టయితే కూడా క్లబ్ సభ్యులందరికీ తెలియజేసి ముందుగానే, ఎందుకంటే మీటింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. క్లబ్ లెవెల్లో మీటింగ్స్ జరిగినప్పుడే ఏదైనా చర్చ జరుగుతుంది, దాని ద్వారా మరి ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మీటింగ్ సంబంధించిన విషయాలు ముందుగానే క్లబ్ సభ్యులకు తెలియజేసి ఒక వారం 10 రోజుల ముందే మనకు మీటింగ్ ఉంటుందని తెలియజేసినట్టయితే మరి ఆ రోజు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ డిస్కషన్స్, ఎక్కువ రిజల్ట్. కాబట్టి ముందుగానే మీటింగ్ సంబంధించినవి తెలియజేయండి. అలాగే మరి ఏదైనా ఇప్పుడు మనం కాన్ఫరెన్స్ ఇన్స్టాలేషన్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్, రీజన్ ఇలాంటి వీటికి సంబంధించి కూడా మీ క్లబ్ మెంబర్స్ ఎక్కువ మందిని మోటివేట్ చేసి అటెండ్ అయ్యే విధంగా చూడాలి. అలాగే మీరు కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంటుంది. క్లబ్కు సంబంధించిన రికార్డ్స్ మనకి ఏముంటాయి? మినిట్స్ బుక్ ఉంటుంది, రోస్టర్ ఉంటుంది, స్క్రాప్ బుక్, వీటినన్నిటిని కూడా మీరు మెయింటైన్ చేయాలి. అలాగే ఇంటర్నేషనల్ కి రిపోర్ట్స్ పంపించాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది. క్లబ్ మెంబర్షిప్ కి సంబంధించింది, అలాగే క్లబ్ సర్వీస్ కి సంబంధించిన విషయాలకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఇంటర్నేషనల్ కి మీరు పంపించాల్సిన అవసరం ఉంది. అలాగే జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కి మీరు కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. మీరు ప్రెసిడెంట్ కి కుడి భుజంగా పనిచేస్తూ ఉండాలి. మరి మీ యొక్క బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తిస్తారా? జాయింట్ సెక్రటరీస్ కి సెక్రటరీ చేసే పనులే జాయింట్ సెక్రటరీస్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరి, లయన్ భావన, లయన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సౌమ్య. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ నాగమల్ల వేణుమాధవ్. రండి మీరు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లయన్ కమటాల రామ్మోహన్. మరి వైస్ ప్రెసిడెంట్స్ యొక్క బాధ్యత ఏంటి? ప్రెసిడెంట్ లేనప్పుడు ప్రెసిడెంట్ చేసే పనులన్నీ కూడా మీరు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మీటింగ్స్ జరిగినప్పుడు ప్రిసైడ్ చేయాలి. అలాగే ప్రెసిడెంట్ కొన్ని కమిటీలు వేసి మీకు బాధ్యతలు అప్పగిస్తారు. ఏవైతే వారు మీకు బాధ్యత అప్పగిస్తారో దాన్ని సక్రమంగా అమలు అయ్యే విధంగా చూడాలి. మరి మీ యొక్క బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తారు. నా ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ లయన్ ముప్ప శరత్ కృష్ణ. కాళేశ్వరి క్లబ్ లయన్ సిద్ధి సరిత. అయినప్పటికీ కూడా ఈ ఇయర్ కూడా అంత పెద్ద బాధ్యతను ముందుకు తీసుకున్నందుకు వారికి ముందుగా అభినందన తెలియజేస్తున్నాను. మరి ప్రెసిడెంట్ అంటే ముఖ్య కార్యనిర్వహణాధికారి క్లబ్ లెవెల్లో. మరి ఏ కార్యక్రమం జరిగినా కూడా మీ క్లబ్ లెవెల్లో జరిగే ప్రతి మీటింగ్ కూడా మీరు ప్రిసైడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈవెన్ మనకి ఎంత పెద్ద మినిస్టర్స్ కానీ ఎవరు వచ్చినా కూడా క్లబ్ లెవెల్లో జరిగే మీటింగ్ కి మీరే
డిసైడ్ చేయాలి. మరి మీ మీద ఎంతో నమ్మకం కొద్దీ మీ క్లబ్ సభ్యులు మిమ్మల్ని ఈ సంవత్సరము ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అంటే లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కాళేశ్వరిని చక్కగా ముందుకు తీసుకెళ్తారు, ఈ క్లబ్ ద్వారా మంచి సేవా కార్యక్రమాలు జరుగుతాయని ఒక నమ్మకంతో మిమ్మల్ని మరి ఈ సంవత్సరము ప్రెసిడెంట్గా తీసుకున్నారు. అలాగే మరి మీరు ఈ సంవత్సరము మీ యొక్క ముద్ర పడే విధంగా ఏదైనా ఒక మంచి సేవా కార్యక్రమాన్ని కాళేశ్వరి క్లబ్ ఈ సంవత్సరంలో సరిత గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ మంచి సేవా కార్యక్రమాలు చేశారని అందరూ చెప్పుకునే విధంగా, అంటే గత సంవత్సరం అంతకుముందు కూడా మేము చూడడం జరిగింది. అంటే మరి అనురాధ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే ఏదైనా ఒకటి చెప్పుకునే విధంగా, రాగి వందన కూడా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడ స్కూల్లో టాయిలెట్స్ కన్స్ట్రక్షన్, ఇంకా వేరే వెండింగ్ మిషన్స్ ఇవ్వడం, ఇలా అంటే ఒక మంచి తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు జరిగినాయని చెప్పుకునే విధంగా మీరు మంచి సేవా కార్యక్రమాలను ప్లాన్ చేసుకొని చేయండి. మరి శరత్ పర్మనెంట్ ప్రాజెక్ట్ నిజంగా చాలా సంతోషము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మా క్లబ్ లో కూడా ఇదే ప్రోగ్రామ్ ని మేము తీసుకున్నాం. ఈ సమయం ఉంటే కూడా అందరినీ కలుపుకుంటూ మరి మీ నాయకత్వం అన్ని చేస్తాను అనే కాకుండా మీ యొక్క పనిని డెలిగేట్ చేయండి. అంటే ఇతరులకు కూడా అప్పచెప్పండి, మీ యొక్క చేసేదాన్ని అప్పచెప్పి దాన్ని మీరు సూపర్వైజ్ చేస్తూ వాటిని చక్కగా జరుగుతున్నాయా లేదా అనేది సూపర్వైజ్ చేస్తూ మరి మీ క్లబ్ను ముందుకు తీసుకెళ్ళండి. జోన్ చైర్పర్సన్ అడ్వైజరీ కమిటీ తను కండక్ట్ చేసినప్పుడు మీరు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రెసిడెంట్గా నెక్స్ట్ ఇయర్ నేను అదే అనుకున్నాను, మరి శరత్ కృష్ణ రెండోసారి కూడా ఎందుకు తీసుకుంటున్నాడు, మరి ఏదైనా గత సంవత్సరం చేయాలనుకొని చేయలేకపోయినది ఉంటే చాలా మంది అట్లా ముందుకు వస్తారు. అంటే ఈ సంవత్సరం నేను దీన్ని చెయ్యాలి అనే ఒక దాంతో వస్తారు. కాబట్టి అట్లనే అనుకున్నట్టే మీరు ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు, చాలా సంతోషం. మరి అందరినీ కూడా కలుపుకుపోతూ మరి క్లబ్ మెంబర్స్ మీ దగ్గర మీ పైన సక్రమంగా నిర్వర్తిస్తామని చెప్పడం జరిగింది. దయచేసి ఇప్పటివరకు ఎవరైతే పేరు చదివానో అందరు కూడా నిలబడండి. మీరందరూ కూడా కలెక్టివ్ గా కూడా ఎస్ అని ప్రామిస్ చేయండి, మీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాము అందరూ కూడా. మరి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళే పనిచేస్తే సరిపోతుందా, మరి మెంబర్స్ అందరు కోఆపరేట్ చేస్తేనే సక్సెస్ అవ్వాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళే పెట్టుకుని ఎన్నైనా చేయగలుగుతారు, చేయలేరు. కాబట్టి ఫండ్స్ కూడా ఇవ్వడానికి, సేవా కార్యక్రమాలకు ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా మీ యొక్క సహకారం అనేది వాళ్ళకి అవసరం. మరి మీ థ్యాంక్ యూ. మరి అందరు కూడా ఎవరికి వాళ్ళు వర్గము, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కాళేశ్వరి 18వ నూతన కార్యవర్గము ప్రతిష్ఠింపజేయబడినది చెప్పడానికి సంతోషిస్తున్నాను. అందరూ కూడా చాలా సరిపోకుండా ఎక్కువగా, ఎందుకంటే మీ చప్పట్లే వాళ్ళకి ఎంతో అవి వాటి ఈ చప్పట్ల కోసమే మనం పనిచేసేది. మరి లయన్స్ క్లబ్ లో సేవలు ఎందుకు చేస్తున్నాం? చప్పట్ల కోసం, దేనికోసం? మనం ఏ ఆర్థికంగా దాని గురించి ఆశించి మనం చేయట్లేదు, చప్పట్ల కోసము ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నాం. మరి ఈ నూతన కార్యవర్గము వచ్చే సంవత్సరంలో మంచి సేవా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మరి ముక్కా శరత్ ప్రెసిడెంట్, సెక్రటరీగా శివకాంత్, అలాగే ట్రెజరర్గా వినోద్ గారి నాయకత్వంలో చక్కటి సేవా కార్యక్రమాలు చేసినందుకు వారికి అభినందన తెలియజేస్తూ, అలాగే కరీంనగర్ కాళేశ్వరి ప్రెసిడెంట్ లయన్ కంది సరిత, సెక్రటరీ కంది జ్యోతి, సెక్రటరీ భారతి కస్తూరి భారతి గారు, అలాగే ట్రెజరర్ సిద్ధి సరిత గారి నాయకత్వంలో కాళేశ్వరి క్లబ్ సభ్యులు చక్కటి సేవా కార్యక్రమాలు చేసినందుకు వారికి కూడా నేను అభినందన తెలియజేస్తూ, మరి రాబో కాలంలో కూడా మీరు నూతన కార్యవర్గము లయన్ సిద్ధి సరిత గారి నాయకత్వంలో, సిద్ధి సరిత ప్రెసిడెంట్గా, సెక్రటరీగా రాణి గారు, ట్రెజరర్గా మరి గాయత్రి గారి
నాయకత్వంలో చక్కటి సేవా కార్యక్రమాలు చేసి మీరందరూ కూడా ఒక మంచి టీమ్గా ఏర్పడి చక్కటి సేవా కార్యక్రమాలు చేయాలని మీకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇంతటి చక్కటి అవకాశం మిమ్మల్ని ఈరోజు ఇన్స్టాల్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు కరీంనగర్ క్లబ్ సభ్యులందరికీ అలాగే కాళేశ్వరి క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాంగ్ లివ్ మేనేజర్. మరి ఈ క్యామెల్ అనేది మన అథారిటేటివ్ సింబల్, అంటే అధికార బదిలీకి చిహ్నంగా ఇప్పుడు పాస్ట్ ప్రెసిడెంట్ నుండి ఇప్పుడే ఇన్స్టాల్ అయిన ప్రెసిడెంట్ కి ఇవ్వడం జరిగింది. అంటే అధికారాన్ని బదిలీ చేస్తున్నాము. ఈ గ్రావెల్ని మన మీటింగ్ కి ప్రారంభించే ముందు అలాగే మీటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఉపయోగించాలి. అలాగే ఏదైనా మీరు మీటింగ్ జరుగుతున్నప్పుడు క్లబ్లో ఏదైనా డిస్ప్యూట్స్ కానీ గల్లాట కానీ జరిగినప్పుడు కంట్రోల్ చేయడానికి దాన్ని ఉపయోగించాలి. మరి అలాంటి అవకాశం మీ క్లబ్ లెవెల్లో రాదని నేను ఆశిస్తూ మరోసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం. చేసిన రాజపల్లి వెంకటరాయకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ గారికి స్వాగతం. అలాగే ప్రకాశంలో మన సీనియర్ మెంబర్ వీలు కావాలని మెసేజ్ అవుతుంది, దానికి చెప్తున్నారు. ఈనాటి జైన్ ఇన్స్టాలేషన్ సెరమనీకి చేసిన లయన్స్ పెద్దలకు మరియు లయన్స్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను లయన్ సిద్ధి సరిత 7 years బ్యాక్ లయన్ రాగివందన గారి ద్వారా నేను ఈ లయనిజంలో జాయిన్ అయ్యాను. అప్పటి నుండి మా కాళేశ్వరి క్లబ్ చేసిన అన్ని యాక్టివిటీస్ సర్వీసెస్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఈ సంవత్సరం నేను ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా కాళేశ్వరి క్లబ్ గత 17 సంవత్సరాలుగా ఎన్నో సర్వీసెస్ మరియు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. మా కాళేశ్వరి క్లబ్ కరీంనగర్ జిల్లాలోనే తొలి మహిళా క్లబ్. ఈ సంవత్సరం నేను కూడా ఎన్నో మంచి యాక్టివిటీస్ మా క్లబ్ మెంబర్ సహకారంతో లైన్స్ పెద్దల సహకారంతో చేసి ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం మన డీజీ గారు ఇచ్చిన లవ్ టు సర్వ్ అనే స్లోగాన్ని తలుచుకుంటూ దీనికి అనుగుణంగా డయాబెటిస్, ఎన్విరాన్మెంట్, హంగర్ రిలీఫ్, డిజాస్టర్స్ రిలీఫ్, చైల్డ్హుడ్ క్యాన్సర్ అనే అంశాల మీద సర్వీసెస్ చేయాలని అనుకుంటున్నాను. ఇందులో భాగంగా ఈరోజు ఇన్సులిన్ మొక్కలను వేదికను అలంకరించిన లయన్స్ పెద్దలందరికీ అందిస్తున్న మొదటి అడుగు ప్రారంభించాలని అనుకుంటున్నాను. ఈరోజు నాతో పాటు బాధ్యతలను స్వీకరిస్తున్న కరీంనగర్ క్లబ్ పిఎస్టీలకు మరియు కాళేశ్వరి క్లబ్ సెక్రటరీ ట్రెజరర్లకు నా హృదయపూర్వక అభినందనలు. మరియు ఇక్కడ ఉన్న లయన్స్ పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. కరీంనగర్ 53వ సంవత్సరానికి గాను మరి రెండవసారి నన్ను 52వ సంవత్సరం ప్రజలుగా చేశాను. 53వ సంవత్సరానికి నన్ను ఎన్నుకున్న లయన్స్ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే అందరు సభ్యులు సపోర్ట్ చేశారో ఈ సంవత్సరం కూడా అందరూ అలాగే సహకరిస్తారని కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే పిఎస్టీ నాకు చాలా మా సెక్రటరీ గారు శివకాంత్ గారి, ట్రెజరర్ భట్టు వినోద్ గారు, మా పీడి సురేష్ గారు, శ్రీనివాస్ సార్ గారు, వేణుమూర్తి గారు అందరూ సహకరించారు. పిఆర్సీలు అందరూ సహకరించడం జరిగింది సభ్యులతో పాటు. అలాగే ఈ సంవత్సరం కూడా మీరందరూ అదే సహకారాన్ని అందిస్తారని అనుకుంటున్నాను, అలాగే అందించాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం నేను వీల్స్ అండ్ వీల్స్ అనే ప్రాజెక్ట్, పర్మనెంట్ ప్రాజెక్ట్, అన్నదాన కార్యక్రమం ప్రాజెక్ట్ని మనం లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ తీసుకోవడం జరిగింది. దానికి అందరూ సహకరిస్తున్నారు. అది మన
దానికి చైర్మన్గా మన పెద్ద విద్యాసాగర్ గారిని చేసుకోవడం జరిగింది. ఆయన సారథ్యంలో అందరం దాన్ని ముందుకు తీసుకుపోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కాళేశ్వరి పిఎస్సీలో కూడా అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ ఫెలిసిటేషన్స్ కార్యక్రమం అండి. టీసీటీ డిజిగ్నేట్ ప్లాన్ కాలిపల్లి వెంకట్ గారు ముందుగా. నమస్కారం. 53వ 18వ జరుపుకున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కాళేశ్వర్ నూతనంగా ఇన్స్టాల్ కాబడినటువంటి పిఎస్టీలకు నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ముందుగా వారు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారు ఇంటర్నేషనల్ అండ్ డిస్ట్రిక్ట్ టోటల్ 100% 1 year పే చేసినందుకు వారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే కాళేశ్వరుడు కూడా త్వరలో చేస్తారని ఆశిస్తున్నాను. 30 తారీఖులు కనుక చేస్తే మన గవర్నర్ గారు ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే రాబోయే క్యాబినెట్ ఇన్స్టలేషన్లో పిఎస్సీలకు ప్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ డ్యూస్ తప్పనిసరి చేయాలని, అట్లాగే ఈ సంవత్సరం మన జిఎల్టీ గ్యాట్ వాళ్ళు చాలా స్పెషల్ ఇన్సెంటివ్స్ ఆఫర్స్ ఇచ్చారు కాబట్టి అవన్నీ మీకు వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేయడం జరిగింది. మెంబర్షిప్, అట్లాగే ఎల్సిఎఫ్ కానీ, నూతన క్లబ్స్ చేయడం కానీ, నూతన క్లబ్స్ కనుక కొత్త క్లబ్స్ చేసినట్టయితే సుమారు 30th రోజు చేసినట్టయితే 30,000 రూపీస్ అనౌన్స్ చేశారు జీఈటీ కోఆర్డినేటర్ ప్రవీణ్ గారు. 30th రోజు పేమెంట్ చేసినట్టు, ఆ తర్వాత చేసినట్టయితే 25,000 ఇస్తున్నారు ఓన్లీ ఫర్ పర్మనెంట్ పర్మనెంట్. ఈ కార్యక్రమాలను మీరు సద్వినియోగం చేసుకొని మీ క్లబ్ను, మన జిల్లాను మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెసిడింగ్ ఆఫీసర్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రెసిడెంట్ లయన్ ముప్పై శరత్ గారు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కాళేశ్వరి ప్రెసిడెంట్ సరిత గారికి మరియు ఈరోజు ఇన్స్టాలేషన్ చీఫ్ గెస్ట్ లయన్ రఘులపల్లి విజయ్ గారు పీడీజీ గారికి స్వాగతం సుస్వాగతం మరియు మన లయన్ మెంబర్లందరికీ, మన పీడీజీలు కొండ వెంకమూర్తి గారు, సురేశ్వర గారికి మరియు డిస్ట్రిక్ట్ ట్రెజరర్ రాజపల్లి వెంకట గారికి, వచ్చిన లైన్ మెంబర్లందరికీ నమస్కారం. 2025-26కి రీజన్ చైర్మన్గా మన కొదకొత్త గారు నన్ను ఎలక్షన్ చేశారండి. రీజన్ 2 దీనిలో ముఖ్యంగా మన క్లబ్బే మెయిన్ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగరే మెయిన్ క్లబ్ నాకు నా రీజన్లో. అలాగే కాళేశ్వరి క్లబ్ కూడా 2 క్లబ్లే మెయిన్, మిగతా క్లబ్లన్నీ చిన్న చిన్న క్లబ్లు ఉన్నాయి సార్. ఏదైనా సపోర్ట్ చేయాల్సిందంటే కంపల్సరీ మన క్లబ్బే చేయాలి. ముఖ్యంగా ఎంజిఎఫ్ సపోర్ట్ కానీ, మరియు ఒకటి క్లబ్ కూడా కొత్త క్లబ్ కూడా ఇన్స్టాలేషన్ చేసుకున్న క్లబ్ సేవని కోరుతున్నాను నేను. అలాగే ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలకు రెట్టింపుగా ఇంకా మనం కొన్ని కార్యక్రమాలు ఎక్కువ చేసేసి డిస్ట్రిక్ట్లో మన క్లబ్ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. టుడే డిసైడింగ్ ఆఫీసర్ లైన్ ముక్క శరత్ కృష్ణ గారు, అలాగే కాళేశ్వరి ప్రెసిడెంట్ సరిత గారు, అలాగే టుడే చీఫ్ గెస్ట్ లైన్ విజయ మేడం గారు, అలాగే పిడిజీ కొండవేరిపూర్తి గారు, అలాగే పిడిజీ సురేష్ గారు, డియర్ లైన్ ఫ్రెండ్స్. ముఖ్యంగా టుడే అంటే నేను ఈరోజు జెర్సీగా ఎలెక్ట్ కాబట్టినది. మన లయన్స్ క్లబ్ నుండి ఆర్సీగా జెర్సీగా మన డిస్టిక్ నుండి ఇద్దరికి అవకాశం రావడం గొప్ప విశేషం. అలాగే ముక్కా శరత్ గారు, ఆయన టీం పిఎస్టీలు నిజంగా అభినందనలు తెలిపాలి వాళ్ళకు. ఎందుకంటే ఒక్కసారి పిఎస్టీ చేయడం అనేది, రిజెంట్ చేయడం అనేది చాలా టైంతో పాటు, సమయంతో పాటు, సేవతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే చాలా గొప్ప విషయం. అలాగే ఈ సంవత్సరానికి గాను ముందుండి మేము చేయగలుగుతామని వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే మన క్లబ్కు ముఖ్యంగా 2 పర్మనెంట్ ప్రాజెక్టులు ఉన్నాయని తెలుపుతున్నాం. అలాగే 3వ పర్మనెంట్ ప్రాజెక్టుగా కూడా
మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం కూడా రాబోతున్నది. మనం అందరం ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం వాళ్ళకి. థ్యాంక్ యూ నైన్. ఈరోజు ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్కి వచ్చిన క్లబ్ పెద్దలకు మిత్రులకి నా యొక్క అభినందనలు. లయన్స్ క్లబ్ ఆఫ్ కాళేశ్వరి క్లబ్ పిఎస్టీలు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కాళేశ్వరి క్లబ్ పిఎస్టీలకి ఆల్ ద బెస్ట్. కాళేశ్వరి క్లబ్కి జోన్ చైర్పర్సన్గా నేను పిఎస్టీలకి ముందుగా ఉండి వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలకి తోడుగా ఉంటానని వాళ్ళకి హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రెసిడెంట్ ముక్కా శరత్ కృష్ణ గారికి మరియు కాళేశ్వరి క్లబ్ సరిత గారికి మరియు మా పిఎస్టీ అయిన చింతల సురేష్ గారికి మరియు పెండ మోయిన్మూర్తి గారికి మరియు చీఫ్ గెస్ట్ అయిన విజయ మేడం గారికి మరి డిస్ట్రిక్ట్ ట్రెజర్ అయిన వెంకట్ గారికి మరియు లైన్ మిత్రులకు లైన్ మెంబర్స్ అందరికి నమస్తే. లాస్ట్ ఇయర్ 52వ ప్రెసిడెంట్ గా పనిచేసిన ముక్కా శరత్ కృష్ణ గారు విజయం ఈ 53వ సంవత్సరం అంతకంటే ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. 52వ సంవత్సరంలో 6 ఎంజిఎఫ్ చేసిండు. ఈసారి 10 ఎంజిఎఫ్ చేయాలి. ఓకే, కొత్త మెంబర్లు 20 మంది తీసుకున్నారు లాస్ట్ ఇయర్. ఈసారి కూడా ఒక 40 మంది అంటే 20 మంది లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ తీసుకోవాలి. ఏదో సార్ నన్ను 53వ ప్రెసిడెంట్ చేసి నామక వ్యవస్థ కాదు. లాస్ట్ ఇయర్ 80 స్పీడ్ ఉంటే ఈసారి 120 స్పీడ్ ఉండాలి. ఇంకోటి సురేష్ అన్న గారి ఏకైక కోరిక ఒకటి చిన్న ఐ క్యాంప్, మన కరీంనగర్ క్లబ్ ఎప్పుడు కానీ ఐ క్యాంప్ చేయడం లేదు అని అనడం జరిగింది. దానికి నేను ఐ క్యాంప్ కోఆర్డినేటర్ గా డిస్ట్రిక్ట్ లో తీసుకోవడం జరిగింది. దానికి ఈసారి మన లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఒక 10 ఐ క్యాంప్ చేస్తే నేను 10,000 రూపాయలు అందర్ రిలీఫ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది లేదు 10 మొత్తం టోటల్ 10 అంటే ఒక్కడే చెప్తారండి. మళ్ళీ మీ ఆశయం నెరవేరదు. మీ ఇష్టం ఇవ్వండి. టోటల్ 10 మీ ఆశ 10 చేయాలి. మనం ఎప్పుడు కానీ 3-4 ఆగుతున్నాం. మీరే అన్నారు చక్కగా 10 క్యాంపులు చేసి సక్సెస్ గా నిర్మించుకుంటారని నేను ఆశిస్తూ అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మన కంపెనీ మళ్ళీ రీజన్ చైర్మన్ జోన్ చైర్మన్ గా ప్రొఫెసర్ రాజు సార్ గారు, డిస్ట్రిక్ట్ కార్పొరేటర్ రెసిడెంట్, ప్రియమైన ఫ్రెండ్స్, కరీంనగర్ క్లబ్ రైట్స్ ఆఫ్ కరీంనగర్ అయినా కాళేశ్వరం అయినా 2 యాక్టివ్ క్లబ్స్ మన డిస్ట్రిక్ట్లో సేవే పరమావధిగా సేవను దృష్టిలో పెట్టుకొని ఏమేమి సేవ చేయబడుతుందో శివరాజ్ గవర్నర్ యొక్క నేతృత్వంలో అధ్యక్షతన అవన్నీ తూచ తప్పకుండా అవన్నీ చక్కగా జరిపి మళ్ళీ మనం ఒకసారి ఈ డిస్ట్రిక్ట్లో మంచి పేరు తీసుకొచ్చేటువంటి ఆ సద్బుద్ధి అందరికి రావాలని, కలగాలని, అటెండెన్స్ సరిగా ఉండాలని, క్లబ్లో మన యొక్క యూనిటీ అందరిగా ఐకమత్యంగా నిజమైనటువంటి ఫెలోషిప్, నిజమైనటువంటి ప్రేమ అందరి మధ్య కలుపుకొనిపోయేటువంటి విధానాన్ని మనం మరొకసారి అందరికి తెలియజేయడం కొరకు కృషి చేయాలని కోరుతూ అధ్యక్షుల వారందరూ మీ అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. 53 సంవత్సరాల క్లబ్లో 15 సంవత్సరాలు పైబడి 20 సంవత్సరాలు 25, 30, 40 సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తున్నటువంటి లయన్ మెంబర్స్ ఉన్నటువంటి అతి గొప్ప క్లబ్. దాంట్లో 15 years గా ప్రెసిడెంట్ నేను కాను ఇప్పుడు అని చెప్పేసి మాటిచ్చి అయినప్పుడే అవుతాను అని చెప్పేసి 15 years ఆఫ్ లయనిజం ఫినిష్ చేసుకున్న వేణుమాధవ్ గారికి హృదయపూర్వక అభినందనలు. Permanent second vice president. Till he becomes president, he is a permanent second vice president. మరి వేణుమాధవ్ గారు ఈరోజు 15 years శివరాన్ని తీసుకున్నట్టే 50 years తర్వాత కూడా అలాంటి శివరాన్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ అయ్యి ఇంకా ఎన్నో పనులు చేపట్టారు.
First and foremost, we extend our deepest gratitude for our esteemed guest, Madam Lion Dr. Vijay Regulupalli Madam. Thank you, Madam, for gracing our occasion, and also like to express our sincere appreciation for the organizing committee led by Program Chairman Lion Bondla Krishna, Co-Chairman Lion Sainai Narendra, for their tireless efforts in planning, executing this event, and their hard work and dedication to ensure the success. A special thanks to our District Cabinet Treasurer, RC Designate, RC, ZC's Designate, ZC, for a significant contribution, and also our PDGs and senior members of the club. We are also grateful for all the participants who attended and made this event a more memorable and enthusiastic for the support. On conclusion, I would like to recite a sloka. Om Sahana Bhavatu, Sahanau Bhunaktu, Sahavidyam Kalavavahai, Tejasvinavati Varastu, Madashram Vidavahai. Om Shanti Shanti. In closing, let us continue to uphold the spirit of Lionism by working together to serve the community. Thank you all once again for your participation and support. We look forward for a continued engagement in all our future endeavors. Thank you. Long live Lionism. Thank you, sir. National anthem. Jagagamana Vinayaka Jaya He Bharata Bhagya Vidhata Punjab Sindhu Gujarat Maratha Dravida Uttara Ganga Vindhya Himachala Yamuna Ganga Uchala Jaladi Taranga Tava Shubha